హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. సో చాలా మంది ఇప్పుడు ఐవీఎఫ్ గురించి రీల్స్ చేస్తూ ఉంటారు. సో మీకు చాలా వరకు నాలెడ్జ్ ఉండి ఉంటుంది ఐవీఎఫ్ గురించి. కానీ ఇప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని పెంచడానికి టెక్నాలజీని కూడా చాలా వాడుతున్నారు అనమాట. సో దీన్ని ఆప్టిమైజేషన్ ఆఫ్ ఐవీఎఫ్ అంటారు. ఇందులో మెడికల్గా ఆప్టిమైజ్ చేయడమే కాకుండా టెక్నాలజీని వాడి కూడా సో గ్యామిట్ సెలెక్షన్ ప్లస్ ఎంబ్రియో సెలెక్షన్ జరుగుతుంది అనమాట. సో గ్యామిట్స్ అంటే మెయిన్గా మనకి ఇప్పుడు ఐవీఎఫ్లో ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో మనము ఏఐ బేస్డ్ సెమెన్ అనాలిసిస్ తో పాటు స్పర్మ్ సెలెక్షన్ ని చేస్తున్నాము, ప్లస్ ఎంబ్రియో సెలెక్షన్ ని కూడా చేస్తున్నాం అనమాట. సో ఇందులో ఎంబ్రియోస్ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు బెస్ట్ ఎంబ్రియోన్ సెలెక్ట్ చేయడానికి ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎంబ్రియోన్ సెలెక్ట్ చేసి సక్సెస్ రేట్ ని పెంచగలుగుతాం. దీంతో పాటు లేజర్ హ్యాచింగ్, లేజర్ తో ఎంబ్రియోని హ్యాచ్ చేసి తర్వాత గర్భాశయంలో ప్రవేశపెడతాం అనమాట. దీని వల్ల కూడా చాలా సార్లు ఐవీఎఫ్ లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు కూడా సక్సెస్ రేట్ పెంచే అవకాశం ఉంటుంది. సో ఇంకా మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేస్తామన్నమాట. ఎంబ్రియోలో ఏవైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి కూడా ఈ టెక్నాలజీ యూజ్ అవుతుంది అనమాట. ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అనూప్లాయిడీ స్క్రీనింగ్ అని చెప్పేనేని, స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్ స్క్రీనింగ్ అని చెప్పేనేని, ఇంకా మోనోజెనెటిక్ ట్రేట్ స్క్రీనింగ్ అని ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ వాడి ఎంబ్రియో సెలెక్షన్ చేసి ఐవీఎఫ్ ని ఆప్టిమైజ్ చేస్తాం. ప్రతి పేషెంట్ కి ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనమాట. ఈ జర్నీలో ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా టెక్నాలజీని యూజ్ చేసి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది పెంచుతున్నాం. హోప్ ని టెక్నాలజీతో కలిపే ఒక సైన్స్ అన్నమాట. సో మీరు పేరెంట్స్ అవ్వాలనుకుంటే రైట్ టెక్నాలజీ విత్ రైట్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ కావాలన్నా యు ఆర్ వెల్కమ్ అట్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్, శివశంకర హాస్పిటల్, కడప. థ్యాంక్ యూ సో మచ్.